అనగనగా ఒక గ్రామంలో పేరయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. అతను వ్యవసాయం ఎంత చేసినా రూపాయి మిగలకపోగా అంతా నష్టమే వచ్చేది. దాంతో అతని కుటుంబం గడవటమే చాలా కష్టంగా మారిపోయింది. ఒకరోజు పేరయ్య స్నేహితుడు ఇంటికి వచ్చి తన పరిస్థితి చూసి పేరయ్యకు ఒక బాతుపిల్లను బహుమతిగా ఇస్తాడు. పేరయ్య ఆ బాతుపిల్లను చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆ బాతుపిల్ల పెరిగి పెద్దదయింది. ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది. పేరయ్య దంపతులు ఆనందానికి అంతులేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉంది. పేరయ్య దంపతులకు రోజు బంగారం లభించటంతో ఆనందంతో ఉబ్బి తబ్బి అయిపోయారు. ఆ బంగారు గుడ్డును మార్కెట్లో అమ్మి డబ్బులు తెచ్చుకునేవాడు. అలా ఆ కుటుంబం ఏ లోటు లేకుండా సంతోషంగా జీవించసాగారు. వారు కొద్ది రోజుల్లోనే ధనవంతులయ్యారు. అలా రోజులు సంతోషంగా గడుస్తూ ఉండగా ఒకరోజు రైతుకు అత్యాశ కలిగింది. రోజు ఒక గుడ్డుతో ఎన్నాళ్ళు ఇలా ఉంటాను? ఒకేసారి బాతు పొట్టలో ఉన్న గుడ్లన్నీ తీసుకుంటే ధనవంతుణ్ణైపోతాను అని అనుకున్నాడు. మరుసటి రోజు రైతు బాతును చంపి పొట్ట కోసి చూశాడు. బాతు పొట్టలో రక్తం, మాంసం తప్ప మరేమీ కనిపించలేదు. రైతుకు తన తప్పు తెలిసి వచ్చింది. నా తెలివి తక్కువతనంతో బంగారు గుడ్డు పెట్టే బాతును చంపుకున్నాను అంటూ కుమిలిపోయాడు. నీతి: దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో తృప్తి చెందాలి. అతి ఆశ నష్టాన్ని కలిగిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.